గుడ్ మార్నింగ్ టు ఎవరీవన్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మనం టింకర్ క్యాడ్ లో ఆల్ ఇన్ వన్ ఒక వీడియో చేస్తున్నాం. ఈ ఆల్ ఇన్ వన్ వీడియోలో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ టింకర్ క్యాడ్ లోకి వెళ్తే మనకి ఇలా వచ్చింది. టింకర్ క్యాడ్ ఓపెన్ అవ్వగానే మనం డిజైన్స్ లోకి వెళ్తే మనకు సర్క్యూట్స్ అని ఒకటి కనిపించింది. ఇందులో నేను చాలా సర్క్యూట్స్ చేశాను. చూడండి నేను ఎన్ని సర్క్యూట్స్ చేశాను. ప్లస్ ఇప్పుడు ఈ సర్క్యూట్స్ ద్వారా మనం కొన్ని సర్క్యూట్స్ చేద్దాం. ఫస్ట్ గ్లోయింగ్ ఎల్ఈడి విత్ ఆర్డినో. గ్లోయింగ్ ఎల్ఈడి విత్ ఆర్డినో. ఇప్పుడు ఆర్డినోతో మనం ఎల్ఈడిని గ్లో చేయాలంటే మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సిన కాంపోనెంట్స్ వన్ ఆర్డినో యూనో R3, one resistor and one LED. ohms ఏమో రెసిస్టర్ పవర్ 600 ohms. మీరు చూసుకోకుండా ఇక్కడ ఫస్ట్ మనం ఈ రెసిస్టర్ పెట్టంగానే ఇక్కడ మనకి కిలో ఓమ్స్ లోకి వస్తుంది. కిలో ఓమ్స్ నుంచి మనం ఓమ్స్ పెట్టుకోవాలి. ఓమ్స్ పెట్టుకున్న తర్వాత 600 అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత మనం ఏ అయితే పిన్నింగ్ ఇస్తున్నామో ఆ పిన్నింగ్ ఇప్పుడు మనం ఇక్కడ ఇవ్వచ్చు. మనం ఏ పిన్ ఇస్తున్నాం ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇది 13th డిజిటల్ పిన్ కి ఇచ్చామంటే ఇది ఇలా ఉండిద్ది. ఇప్పుడు నెగిటివ్ ఏమో జిఎన్డికి ఇవ్వాలి, ఆర్డినో జిఎన్డికి. ఇప్పుడు జిఎన్డిలోకి వెళ్ళాలి. జిఎన్డిలోకి వెళ్ళిన తర్వాత మనం ఈ వైర్ని స్ట్రైట్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ వైర్ స్ట్రైట్ అయింది. ఇప్పుడు మన సర్క్యూట్ అనేది ఇలా ఉంటుంది. ఇప్పుడు ఆర్డినో మీద క్లిక్ చేసి కోడ్ మీద క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అయింది. ఇప్పుడు మనం టెక్స్ట్ కోడ్ క్రియేట్ చేసినాము కాబట్టి మనం టెక్స్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఇలా ఒకటి వచ్చింది. ఇక్కడ పిన్ మోడ్ మీద మనం ఇక్కడ 13th పిన్ ఇచ్చుకున్నాం కాబట్టి పాజిటివ్ ఇక్కడ 13th పెట్టుకుందాం. ఇక్కడ 13 పెట్టుకుందాం. ఇక్కడ కూడా 13th పెట్టుకుందాం. ఇక్కడ కూడా 13th పెట్టుకుందాం. 1 3 మళ్ళీ కింద కూడా 13th. ఒక్క నిమిషం. ఇక్కడ మళ్ళీ ఇక్కడ కూడా 13. ఇక్కడ మనం 13 పెట్టేసుకుంటే ఇంకా మన కోడ్ అయిపోయింది. ఇప్పుడు మనం సిమిల్యూట్ చేస్తే ఇక్కడ అది తీసుకొని ఇక్కడ మన ఎల్ఈడి అయితే బ్లింక్ అవుతుంది. అలా మన ఫస్ట్ సర్క్యూట్ అయితే మనం నేర్చుకున్నాం. ఇప్పుడు మనం సెకండ్ సర్క్యూట్కి వెళ్దాం. సెకండ్ సర్క్యూట్ అనేది యాక్టివేటింగ్ పీజో బజర్. ఇందులో ఉన్న కోడ్ ఏంటంటే ఇప్పుడు మనం కోడ్లోకి వెళ్తే ఇందులో కూడా మనం సేమ్ పెట్టొచ్చు, సేమ్ కోడ్ రాయొచ్చు. ఇక్కడ మనకు స్లాషెస్ ఉన్నాయి కదా, ఈ స్లాషెస్ ఏమంటారంటే అవి కామెంట్స్, ఎక్స్ట్రా కామెంట్స్. మనకి చూడంగానే లైన్ అర్థం అవ్వాలంటే అది ఆ కోడ్ ఏం రాసామంటే ఇక్కడ మనం కామెంట్స్ పెట్టుకుంటే మనకి ఈజీ అయింది. సో ఇప్పుడు ఇక్కడ డిజిటల్ పిన్ 8 ఉంది కదా, మనం మళ్ళీ సర్క్యూట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఇది మన కాంపోనెంట్స్. ఓకే, దాని తర్వాత మనం ఇక్కడ ఆర్డినో తీసుకోవాలి. దాని తర్వాత ఒక పీజో బజర్, పీజో బజర్. ఇక్కడ నేను పీజో బజర్ ఇచ్చి ఫస్ట్ నేను ఇక్కడ
మీరు చూడొచ్చు. ఫస్ట్ నేను ఇక్కడ 13 పిన్ కానీ 12 పిన్ కానీ ఇస్తున్నా. ఓకే, నేను ఇప్పుడు 12 పెన్కి ఇస్తున్నా కదా, డిజిటల్ పెన్ 12 D12 అంటే డిజిటల్ పెన్ 12. ఇప్పుడు నెగిటివ్ ఏమో జిఎన్డికి, ఇస్తున్నా. చూడండి, ఇప్పుడు నేను నెగిటివ్ ఏమో జిఎన్డికి ఇస్తున్నా. ఇది మనం ఇక్కడ జిఎన్డికి ఇస్తే పవర్ సప్లై అనేది కరెక్ట్గా ఉంటుంది మనకి. ఇక్కడ ఈ లైన్ స్ట్రైట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని పెడితే వర్క్ అవ్వట్లేదు. యా, అక్కడ మనకి కోడ్ రాయలేదు మనం ఇంకా, కానీ ఇక్కడ బ్లాక్స్ కోడ్లో అనేది కోడ్ రాసేసారు ఆల్రెడీ. టెక్స్ట్లోకి వెళ్ళి ఇప్పుడు ఇక్కడ మనం ఏ పిన్ ఇచ్చాము, ఇక్కడ 12 పిన్ కదా. ఇక్కడ మనం 12 పెట్టుకొని మళ్ళీ దీన్ని కాపీ చేసుకొని Ctrl+C, దాని తర్వాత దీన్ని షిఫ్ట్ మళ్ళీ ఇక్కడ Ctrl+V పెట్టేస్తే 12 వచ్చేసింది. యా, ఇక్కడ 12 పెట్టేసుకుంటే అయిపోద్ది. ఇక్కడ కూడా 12 పెట్టుకుంటే అయిపోద్ది. ఇప్పుడు మనం ఇక్కడ కోడ్ రాసాం కాబట్టి ఇక్కడ మనం ప్లే చేస్తే ఇక్కడ సౌండ్ అనేది ఎక్కువ వస్తుంది. మీరు వినొచ్చు, సౌండ్ అనేది ఎక్కువ వస్తుంది, బ్లింక్ అవుతుంది సౌండ్ కూడా. ఓకే, ఇది ఇలా వచ్చింది. మనం యాక్టివేటింగ్ పీజో బజర్ విత్ ఆర్డినో అది కూడా నేర్చేసుకున్నాము. ఇప్పుడు మనం నెక్స్ట్ వీడియో దానికి వెళ్దాం. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటంటే, ఇప్పుడు మనం టిల్ట్ సెన్సార్ గురించి నేర్చుకుందాం. టిల్ట్ సెన్సార్ గురించి నేర్చుకుందాం. టిల్ట్ సెన్సార్ అనేది ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చూపిస్తా. ఇప్పుడు ఇది ఎప్పుడైతే మెల్లగా టిల్ట్ అవుతుందో అప్పుడు మన ఎల్ఈడి గ్లో అయింది. ఎంత టిల్ట్ చేస్తే అంత గ్లో అయింది ఎల్ఈడి. ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు మనం నెగిటివ్ దగ్గర టిల్ట్ సెన్సార్ పెడితే టిల్ట్ అవుతే మనకి ఎల్ఈడి వెలిగింది. ఇక్కడ మనం బజర్ కూడా పెట్టొచ్చు. ఇప్పుడు నేను మీకు బజర్ పెట్టి చూపిస్తాను. ఇక్కడ పీజో బజర్ తీసుకొని ఇక్కడ పీజో బజర్ పెట్టి చూపిస్తాను మీకు. ఇక్కడ పాజిటివ్ 1 మినిట్, దీన్ని మిర్రర్ చేసుకుంటే ఇక్కడ మనకి నెగిటివ్ వస్తుంది. ఇదేమో మనం ఇక్కడ పాజిటివ్ పెట్టుకోవచ్చు. ఇదేమో ఇక్కడ పెట్టుకోవచ్చు. యా, ఇప్పుడు దీన్ని ఇక్కడ పెడితే, దీన్ని ఇలా పెట్టాము కదా, ఇప్పుడు దీన్ని టిల్ట్ చేస్తే పీజో బజర్ మోగుతుంది. ఓకే, దీన్ని ఇలా టిల్ట్ చేస్తే పీజో బజర్ మోగుతుంది. ఇప్పుడు మనం దీన్ని ఎలా యాక్టివేట్ చేయాలో నేర్చుకున్నాం, టిల్ట్ సెన్సార్ని. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏమో మనం దీని గురించి నేర్చుకుందాం. దేని గురించి అంటే, ఇప్పుడు మనం ఇండక్టర్ యూజ్ ఏంటో నేర్చుకుందాం ఈరోజు. ఇప్పుడు మనం సిమ్యులేటింగ్ స్టార్ట్ చేస్తే మనకి ఇక్కడ బల్బ్ వెలుగుతుంది. ఇప్పుడు నేను దీన్ని తక్కువ చేస్తే 0 ఆంపియర్స్, ఇది ఎక్కువ చేస్తే 250 మెగా ఆంపియర్స్. ఇది బ్రైట్నెస్ తగ్గిస్తుంది. చూడొచ్చు, ఇక్కడ నేను ఎంత పెంచితే అంత వస్తుంది. ఇది ఒక బల్బ్.
చూడండి, ఇది ఎక్కువ వోల్టేజ్ ఇచ్చేసాం మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఇలా పెడితే బ్లాస్ట్ అవుతుంది, పగిలిపోద్ది బల్బ్ అనేది. మనం మ్యాక్సిమం ఇంత వెలిగించగలం కదా, ఇంత. ఇప్పుడు నేను దీన్ని ఆఫ్ చేసినా కూడా ఇండక్టర్ ఉంది కాబట్టి ఇండక్టర్ పవర్ ని కొంచెం కొంచెంగా ఇస్తుంది, దానికి కావాల్సినంత ఇస్తుంది పవర్ సప్లై. ఇప్పుడు అది ఇవ్వట్లేదు, దాన్ని ఆఫ్ చేస్తాం అయినా కూడా బల్బ్ వెలుగుతుంది, ఎందుకంటే ఇండక్టర్ ద్వారా. డిడ్ యూ అండర్స్టాండ్? Okay, hope you like this video. Please like, share, subscribe and share to everyone. ఇది మీకు యూస్ఫుల్ వీడియో అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.